హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి క్లాస్లో మనం ఇండియన్ పాలిటీలో ఒక చిన్న టాపిక్ అనేది మనం స్టార్ట్ చేసాం, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని. అందులో మనం ఒక 5 టాపిక్స్, మనం 5 ఫీచర్స్ మాట్లాడాం. ఇంకా రిమైనింగ్ 3 to 4 ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కొంచెం లెందీ టాపిక్స్. ఎస్టర్డే మాట్లాడిన మాత్రం మైనర్ టాపిక్స్, అందుకే నేను అది కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనం మిగతా 4 టాపిక్స్ అనేవి సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లోనే రిమైనింగ్ 4 ఫీచర్స్ అనేవి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ అందులో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, అసలు ఏంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని తెలుగులో మనం ఏమంటాం అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మన ఇండియాలో ఉంది. ఓకే, సో మనం అందుకనే సేలియన్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద మనం దీన్ని ఇండ్యూస్ చేసుకున్నాం. సో అసలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి తెలియాలంటే ఫస్ట్ గవర్నమెంట్ అంటే తెలియాలి. ఓకేనా, గవర్నమెంట్ అంటే ఏంటంటే ఒక కాంబో ఆఫ్ 3 బాడీస్. ఓకేనా, అందులో ఫస్ట్ మనం మాట్లాడకపోయేది ఏంటంటే లెజిస్లేచర్. ఓకేనా, లెజిస్లేచర్ దీని గురించి కూడా మనం మాట్లాడతాం. అండ్ సెకండ్ బాడీ ఇందులో ఏంటంటే ఎగ్జిక్యూటివ్. ఓకే, నేను దీని తెలుగు మీనింగ్స్ కూడా రాస్తాను. జ్యుడిషియరీ. ఓకేనా, లెజిస్లేచర్ని తెలుగులో శాసనశాఖ అంటాం. ఓకేనా, శాసనశాఖ. ఎగ్జిక్యూటివ్ని కార్యనిర్వాహక శాఖ అంటాం. ఓకే, పేరులోనే తెలుస్తాయి మనకి, కార్యనిర్వాహక శాఖ. ఓకే, జ్యుడిషియరీని న్యాయశాఖ అంటాం. ఓకే, అసలు ఏంటి ఇండివిజువల్గా ఒక్కొక్క బాడీ యొక్క ఫంక్షనింగ్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ లెజిస్లేచర్ తెలుస్తుంది మనకి, శాసనశాఖ పేరులోనే మనకు ఉంది. ద బాడీ విచ్ మేక్స్ ద లాస్. ఓకే, ద బాడీ విచ్ మేక్స్ ద లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ లెజిస్లేచర్. ఓకే, లాస్ అంటే మనకు తెలుసు, తెలుగులో శాసనాలు అంటాం. ఓకేనా, ఓకేనా, ఏ బాడీ అయితే శాసనాలని తయారు చేస్తుందో ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఓకే, వాటినే మనం లెజిస్లేచర్ అంటాం. ఓకే, లెజిస్లేచర్ అనేది మనకి లాస్ అనేది తయారు చేస్తుంది. మరి ఎగ్జిక్యూటివ్ పని ఏంటి ఇందులో? ద బాడీ విచ్ ఇంప్లిమెంట్స్ ద లాస్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద లెజిస్లేచర్. లెజిస్లేచర్ ఏ చట్టాలు అయితే చేస్తుందో ఆ చట్టాలని మనకి అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే చట్టం చేసింది అనుకోండి, ఈ ఏ అనే చట్టాన్ని ప్రజల్లోకి అమలుపరచాలంటే ఎగ్జిక్యూటివే. ఓకే, అండ్ జ్యుడిషియరీ ఫైనల్గా. ఈ రెండు అర్థమే, ఇది చట్టాలు తయారు చేస్తుంది, ఈ చట్టాలని అమలు చేస్తుంది. ఇదేం చేస్తుంది అసలు జ్యుడిషియరీ అంటే? ద బాడీ విచ్ ఇంటర్ప్రిట్స్ ద లాస్. ఓకేనా, ఏ బాడీ అయితే ఒక చట్టాన్ని, ఓకేనా, ఇంటర్ప్రిట్ చేస్తుందో, ఓకే, అంటే ఆ తయారు చేసినటువంటి చట్టంలో ఫెయిర్నెస్ ఎంత ఉంది, ఓకేనా, ప్రజల సంక్షేమం తరపునే అది తయారైందా, కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ని ఒబే చేస్తుందా అసలు ఆ చట్టం అని, దాంట్లో ఉన్న ఫెయిర్నెస్ని అనేది చెక్ చేస్తుంది అనమాట. ఫెయిర్నెస్ లేదంటే కొట్టివేస్తుంది అనమాట, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది జ్యుడిషియరీ అనేది. అంటే ఈ 3 కూడా డిఫరెంట్గా వర్క్ చేస్తున్నాయి. 3 బాడీస్, డిఫరెంట్ బాడీస్. ఓకే, ఈ 3 బాడీస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఓకేనా, ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ద గవర్నమెంట్ ఇన్ విచ్ ద లెజిస్లేచర్ రెగ్యులేట్స్ the parliamentary form of government is a type of government in which the legislature regulates executive through questions and resolutions. ఓకేనా, ఇటువంటి గవర్నమెంట్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా శాసనశాఖ అనేది కార్యనిర్వాహక శాఖని క్వశ్చన్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ చేస్తుంది, ఓకే మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు, అసలు చేసే దాంట్లో మీరు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు, అసలు ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఏంటి అనేది క్వశ్చన్స్, ప్రశ్నల్ని, తీర్మానాలని, ఓకేనా, ఎగ్జిక్యూటివ్కి మనకి లెజిస్లేచర్ అనేది ఇస్తుందన్నమాట. ఓకేనా, అంటే రెగ్యులేషన్ ఉంది ఇక్కడ. సో ఒకసారి దాని గురించి ఒక చిన్న డయాగ్రామ్ కిందకి ఇద్దాం. జ్యుడిషియరీ అనేది మనకి సపరేట్, జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా సపరేట్గా ఉంటుంది. ఓకేనా, మనకి మన ఇండియా గురించే చూద్దాం ఫస్ట్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది మనకి ఇలాగా. ఓకేనా, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మనకు తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ లెవెల్లో ఉండేది, స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ లెవెల్లో ఉండేది. ఇందులో మనకి చెప్పాను కదా 3 టైప్స్ అనమాట. గవర్నమెంట్ అంటే మనకు తెలుసు, లెజిస్లేచర్ ఇక్కడ రాస్తున్నాను, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఓకేనా, ఇదిగోండి ఈ లెజిస్లేచర్, ఓకేనా, ఈ ఎగ్జిక్యూటివ్ అనమాట.
రెగ్యులేషన్ అనమాట, రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎలా రెగ్యులేట్ చేస్తుంది? త్రూ క్వశ్చన్స్ అండ్ రెజల్యూషన్స్. ఓకేనా? ఇదనమాట. ఈ తర్వాత ఇక్కడ తయారు చేసిన లాస్లో ఏదైనా మిస్టేక్ ఉంటే జ్యుడిషియరీ అనేది చూసుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక డయాగ్రామ్ గీయచ్చు. రిమెంబర్, ఇండియాలో ఏంటంటే నార్మల్గా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఓకేనా? ఒక చిన్న డయాగ్రామ్ గీద్దాం దానికి కూడా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది లెజిస్లేచర్. ఓకేనా? ఇది ఎగ్జిక్యూటివ్. కన్ఫ్యూజ్ అవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జిక్యూటివ్లో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ లెవెల్లో వస్తారు మనకి. ఓకేనా? మరి ఈ పార్ట్ అంతా ఏంటి? ఈ లెజిస్లేచర్లో రిమైనింగ్ ఎంపీస్ ఉంటారనమాట మనకు అందరూ కూడా. ఓకేనా? వీళ్ళందరూ పీపుల్ రిప్రజెంటేటివ్స్. ఓకేనా? ఎప్పుడైతే మనకి మినిస్ట్రీస్ వాళ్ళకి వెళ్తాయో వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్లో పార్ట్ అవుతారు, అంతే కదా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకి లోక్సభలో కూర్చుంటారు కదా. సో లెజిస్లేచర్లో ఎగ్జిక్యూటివ్ పార్ట్. జ్యుడిషియరీ అనేది మనకి సపరేట్గా ఉంటుంది. అర్థమైందా? జ్యుడిషియరీ అనేది మనకి సపరేట్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది మనకి. అర్థమైంది కదా? ఇదే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. దీనికి ఆపోజిటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ హెడ్ అనమాట మొత్తానికి. ఓకేనా? ప్రెసిడెంట్ హెడ్ అయితే ఇక్కడ లెజిస్లేచర్ ఉంటుంది, కామనే. ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, కామన్. జ్యుడిషియరీ కూడా ఉంటుంది, కామన్. కానీ మీరు గమనించాల్సిన డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. క్లియర్ డివిజన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇందాక మనం మాట్లాడిన దాంట్లో ఒక సర్కిల్లో ఇంకొక సర్కిల్, లెజిస్లేచర్లో ఎగ్జిక్యూటివ్ ఉంది. కానీ ఇక్కడ ఏ బాడీకి ఆ బాడీయే సపరేట్గా ఉంటాయి. జ్యుడిషియరీ కూడా సపరేట్గా ఉంటుంది. హెడ్ మటుకు ప్రెసిడెంట్ ఉంటారు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇది మనకు టాపిక్. మరి మన ఇండియాలో చాలా వరకు అన్ని బుక్స్ చూసినప్పుడు ఏంటంటే ఎక్కడైనా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ చేతిలోనే జరుగుతున్నాయి. సో ప్రెసిడెంటే కదా మనకు పవర్ఫుల్ అనుకుంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క అభిప్రాయం మీద జరుగుతాయి ఇవన్నీ కూడా. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. అంటే ఏంటి? దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు మనకి ఇండియాలో. ప్రైమ్ మినిస్టర్ అనే అతను మనకి మెయిన్ ఏంటంటే రియల్ ఎగ్జిక్యూటివ్. గుర్తుపెట్టుకోండి, రియల్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా? ప్రెసిడెంట్ని ఏమంటాం మనం? నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. నామినల్. ఓకేనా? నామినల్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా? రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే వాస్తవాధికారి, నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే నామమాత్రపు అధికారి. అంటే ఏంటంటే ఇతను ఎవరినైతే రికమెండ్ చేస్తాడో ఇతను అదేంటి ఆ అపాయింట్మెంట్స్నే జరగాలి. అర్థమైందా? ఓకేనా? ఇదనమాట. అంటే ఏంటంటే రియల్ పవర్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. ఓకేనా? ప్రెసిడెంట్ చేతిలో పవర్స్ అంటూ ఏముండవు. ఓకేనా? సో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సింపుల్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెజిస్లేచర్ అనేది ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ అనేది అకౌంటబుల్గా ఉండాలి లెజిస్లేచర్కి. అండ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఓకేనా? ఈ 2 పాయింట్స్ మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ సైలెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఓకే, మనకి జ్యుడిషియరీ గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. థర్డ్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్, రైట్? ఈ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్. ఇండిపెండెంట్ ఏంటంటే స్వతంత్రంగా ఉండడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. అంటే ఏంటంటే ఎటువంటి శక్తులకి కూడా లోబడి ఉండకుండా, పని చేయకుండా స్వతంత్రంగా తీర్పులు ఇవ్వడం, న్యాయాన్ని గెలిపించడం, అంతే. అర్థమైందా? దాన్నే మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఒక లెవెల్ అనమాట, ఒక హైరార్కికల్ బేస్లో అరేంజ్ అయి ఉండడం మొత్తం కూడా. అర్థమైందా? సుప్రీంకోర్టుకి హైకోర్టు, హైకోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్, తర్వాత సబ్ కోర్ట్స్, సెషన్ కోర్ట్స్ సంథింగ్ ఉంటాయి. మొత్తం అన్ని మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ దాటిన తర్వాత ఓకేనా, ఒక హైరార్కికల్ బేస్లో అరేంజ్ అయ్యి ఉండడం. అర్థమైందా? దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం. అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీకి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే నార్మల్గా ఒకే చట్టం అనమాట, ప్రతి రాష్ట్రంలో అదే అప్లై అవుతుంది. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఏదో ఒక మిస్టేక్ చేశాడు అనుకోండి ఒక స్టేట్లో. ఈ స్టేట్లో మిస్టేక్ చేసినప్పుడు ఆ పర్సన్ ఏకి ఆ హైకోర్టు ద్వారా ఎటువంటి శిక్ష పడుతుందో సుప్రీంకోర్టు ద్వారా అదే శిక్ష పడుతుంది. అర్థమైందా? అంటే ఏంటంటే టోటల్గా మొత్తం అందరికీ ఒకటే టైప్ ఆఫ్ శిక్ష అనేది ఉంటుంది ఏ తప్పు చేసినా కూడా. మొత్తం ఇండియా వైడ్ మొత్తానికి. ఓకేనా? హోల్ ఇండియాలో మనకి
ఒకే టైప్ ఆఫ్ శిక్ష అనేది ఉంటుంది ఏదైనా మిస్టేక్ చేస్తే. దాన్నే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం. అండ్ హైరార్కికల్ అరేంజ్మెంట్ని కూడా మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం. ఇది ఇండియాలో ఉందంటే ఉంది, ఓకేనా. సో అందుకే మనం సేలెంట్ ఫీచర్ కింద తీసుకున్నాం ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సేలెంట్ ఫీచర్. అండ్ తర్వాత పాయింట్ మనం మాట్లాడుకుంటే థర్డ్ వన్, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. యూనిటరీ అండ్ ఫెడరల్ స్టేట్స్ అసలు ఏంటి ఒకసారి ఇది క్లియర్ చేసేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాస్తాను ఫ్రెష్గా మళ్ళీ. ఫస్ట్ యూనిటరీ అంటే ఏంటో తెలుసుకుందాం. యూనిటరీ స్టేట్ అంటే ఓకేనా, ఏ కంట్రీ అయితే పవర్ అనేది సెంట్రలైజ్ అయిపోయి ఉండడం అనమాట ఒక చోట, ఓకేనా. సెంట్రలైజ్ అయిపోయి ఉంటే అంటే ఏంటంటే ఇంకా స్టేట్స్కి ఎటువంటి ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఉండదు, ఓకేనా. సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఒక టెరిటరీలో అనుకోండి, ఇలా ఇది ఒక కంట్రీ అనుకోండి, ఇక్కడ ఒక సంథింగ్ గవర్నమెంట్ ఉందనుకోండి, ఇందులో డివిజన్ ఉన్నప్పటికీ స్టేట్స్ కింద డివిజన్ ఉన్నప్పటికీ కూడా ఈ స్టేట్స్ మొత్తం అన్నీ కూడా ఈ గవర్నమెంట్ కిందే ఉంటాయి అనమాట అన్నీ. ఓకే, స్టేట్స్ ఆర్ పవర్లెస్ ఇయర్, ఓకేనా. స్టేట్స్కి పవర్ ఉండదు, పవర్ అంతా సెంట్రలైజ్ అయిపోయి ఉండడం, అది కూడా సెంటర్లో యూనియన్లో. దీన్నే మనం యూనిటరీ స్టేట్ అంటాం, ఓకేనా. యూనిటరీ టైప్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఫెడరల్ లేదా ఫెడరల్ స్టేట్ అని రాస్తాం, ఓకేనా. ఫెడరల్ అంటే ఏంటంటే మనం మాట్లాడిన ఒక సైలెంట్ ఫ్యూచర్ ఏంటది, డివిజన్ ఆఫ్ పవర్స్. అసలు ఎందుకు డివిజన్ ఆఫ్ పవర్స్ చేస్తున్నాం సెంటర్కి స్టేట్కి, ఓకేనా. యూనిటరీలో మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండదు, ఓకేనా. బట్ ఏంటంటే ఫెడరల్ స్టేట్లో మటుకు ఉంటుంది. ఫెడరల్ అంటే ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, ఓకేనా. ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెరిటరీ అనుకోండి, గవర్నమెంట్ ఉంది, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కానీ ఫెడరల్ అంటున్నాను కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందన్నమాట డివిజన్. ఇవన్నీ స్టేట్స్ అనుకోండి, ఇదొక స్టేట్ అనుకోండి, G1 గవర్నమెంట్ 1 గవర్నమెంట్ 2 స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. SG1 SG2 SG3 ఇలాగా SG4 SG5 ఇవన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. అంటే పవర్స్ డివిజన్ చేసేసింది ఆల్రెడీ, ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఈ ప్రొవిజన్స్ మీద పవర్స్ చట్టాలు చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ మీరు వీటి మీద చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని మనం ఈ డివిజన్ ఆఫ్ పవర్నే మనం ఏమంటాం అంటే ఫెడరల్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే డ్యూయల్ గవర్నమెంట్, ఎట్ సెంట్రల్ లెవెల్ 1 గవర్నమెంట్ అండ్ స్టేట్ లెవెల్ 1 గవర్నమెంట్. ఈ స్టేట్స్ ఈ 2 టైప్ ఆఫ్ ప్యారలల్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫెడరల్ స్టేట్ అంటాం, ఓకేనా. ఇందులో ఒక 2 టైప్స్ ఉంటాయి, ఇది కూడా మాట్లాడదాం. జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను నేను, ఫర్దర్గా మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. మనకి 2 టైప్స్ ఏంటంటే, ఓకే, యూనిటరీ తెలుగులో ఏమంటామంటే ఏకకేంద్ర వ్యవస్థ, ఓకేనా. ఏకకేంద్ర వ్యవస్థ. ఇంకో చూడండి, ఏకకేంద్రం, సింగిల్ గవర్నెన్స్, ఓకే. నెక్స్ట్ ఫెడరల్ని సమాఖ్య వ్యవస్థ అంటాం, ఓకే. సమాఖ్య వ్యవస్థ, ఓకేనా. ఇది 2 టైప్స్ అని చెప్పాను కదా, అది కూడా మాట్లాడదాం ఇక్కడ మనం. ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటంటే ఏకకేంద్ర సమాఖ్య, ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్య, ఓకేనా. దీనికి ఇంగ్లీష్లో మీకు చెప్తాను, ఈ ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్య, ఓకేనా. రెండోది ఏంటంటే విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమైక్య, విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమైక్య, ఓకేనా. పేరులోనే ఉంది. ఏమంటాం ఏకీకరణ అంటే ఇంగ్లీష్లో నార్మల్గా ఇంటిగ్రేషన్, రైట్. ఫెడరల్ సిస్టమ్ విచ్ వాజ్ క్రియేటెడ్ డ్యూ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్, రైట్, ఓకేనా. కొన్ని పార్ట్స్ కొన్ని టెరిటరీస్ అనేవి, ఓకేనా, ఇలా కొన్ని పార్ట్స్ అనేవి అన్నీ కలిసి, ఓకేనా, ఒక కంట్రీ కింద ఫామ్ అవడాన్ని మనం ఏమంటాం అంటే ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్య. ఇంటిగ్రేట్ అవుతున్నాయి కూడా, అన్ని టెరిటరీస్ ఇంటిగ్రేట్ అయ్యి ఒక కంట్రీ అనేది ఫామ్ అవుతున్నాయి. అది వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ వీక్గా అయి ఉండొచ్చు, ఓకేనా. ఒక కంట్రీ ఎనిమి కంట్రీస్ నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క పెద్ద టెరిటరీలో మనం కలిస్తే మనం అంతా ఒక యూనియన్ కింద ఉండొచ్చు అని కలిసిపోవచ్చు. వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. సింపుల్ డిఫరెంట్
ఓకేనా ఏరియాస్ అనేవి అన్నీ కలిసి స్టేట్స్ అనేవి కలిసి ఒక పెద్ద కంట్రీగా ఫామ్ అయితే దాన్ని మనం ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్య అంటాం. తర్వాత కూడా ఉంటుంది ఓకేనా, కంట్రీని మనం స్టేట్స్ కింద స్ప్లిట్టింగ్ ఉంటుంది, అందుకే కదా మనం సమైక్యని మాట్లాడడం. కాకపోతే ఈ పార్ట్స్ అన్ని కలిసి ఒక టెరిటరీ కింద ఫామ్ అవడాన్ని కంట్రీ కింద ఫామ్ అవడాన్ని ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్య అంటాం. ఓకే, అండ్ తర్వాత ఏంటంటే విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమైక్య. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్యకి? అమెరికా, రైట్? ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 50 స్టేట్స్. ఓకేనా, ఒక 50 రాష్ట్రాలు కలిసి ఒక అమెరికా కింద ఫామ్ అయ్యాయి. కానీ అమెరికాలో ఫెడరలిజం అనేది ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా చూడండి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమైక్య అంటే ఏంటి? విచ్ఛిన్నం అంటే డివైడ్ అయిపోవడం. దీన్ని మనం ఏమని రాయొచ్చు? ఇంటిగ్రేషన్ అంటే ఏకీకరణ, విచ్ఛిన్నం అంటే డిసింటిగ్రేషన్. జస్ట్ డిసింటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తే సరిపోతుంది పక్కన. ఓకేనా, దీన్నే మనం డిసింటిగ్రేషన్. ఓకేనా, డిసింటిగ్రేషన్ అంటే ఏంటంటే ద టెరిటరీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఓకేనా ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ ఇంటూ స్టేట్స్. ఓకేనా, ఒక టెరిటరీ స్ప్లిట్ అయిపోవడం. ఓకేనా, ఒక కంట్రీ అనేది స్టేట్స్ కింద స్ప్లిట్ అయిపోవడం, వాటికి స్ప్లిట్ అయ్యి ఫామ్ అవడాన్ని డిసింటిగ్రేషన్. ఓకేనా, డిసింటిగ్రేషన్ అని చెప్పేసి అంటాం మనం. దీన్నే విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమైక్య అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి? కెనడా. ఓకేనా, దీనికే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కెనడా. ఇక్కడ ఉందా అంటే ఫెడరలిజం ఉంది, అందుకే కదా ఇక్కడ సమైక్యం రాసాం మనం. సెకండ్ టైప్ అంతే, ఇది ఒక సబ్ టాపిక్స్ అనమాట ఈ రెండు కూడా. అర్థమైంది కదా? ఫెడరలిజంలో 2 టైప్స్ అనమాట. సింపుల్ ఫెడరలిజం అంటే డ్యూయల్ గవర్నమెంట్, వన్ గవర్నమెంట్ ఈజ్ ఎట్ సెంట్రల్ అండ్ అనదర్ గవర్నమెంట్ ఈజ్ ఎట్ స్టేట్స్. ఓకేనా, అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ మెన్షన్ ఇన్ దట్ కాన్స్టిట్యూషన్ వెదర్ ఇట్ ఈస్ రిటర్న్ ఆర్ అన్రిటర్న్. రిటర్న్ అయి ఉండొచ్చు, అన్రిటర్న్ అయి ఉండొచ్చు. పవర్ డివిజన్ అనేది జరిగింది. స్టేట్స్కి ఇన్ని, సెంట్రల్కి ఇన్ని, కన్కరెంట్ లిస్ట్ కూడా ఉంటుంది మనకి. ఓకేనా, దాన్నే మనం ఫెడరల్ సిస్టమ్ అని అంటాం. యూనిటరీలో అయితే అలాంటిది ఏమనదు, మొత్తం అంతా సెంట్రల్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది పవర్. ఓకేనా, ఇది సో ఇది మనకి టాపిక్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది పార్ట్ 2. టోటల్లీ మనం ఈరోజు మాట్లాడింది 3 టాపిక్స్ మాట్లాడడం. కొంచెం లెందీగా ఉన్నాయని చెప్పి నేను ఇక్కడే కవర్ చేయడం జరిగింది. ఇంకా డెప్త్గా మనం ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడదాం. టోటల్లీ మనం 9 సేలియంట్ ఫీచర్స్ మాట్లాడదాం. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే నేను ఫర్దర్గా కవర్ చేస్తాను. సో టోటల్లీ క్లాస్ ఇది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.